ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం దాన్ని సండగా వాక్య భాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో మమ్మల్ని బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనము. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెనను. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం నా ప్రాణం మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చి ఉన్నావు. కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. కీర్తన గ్రంథం 126వ అధ్యాయం 5-6 వచనాల్లో కన్నీళ్లు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు, పిడికెడు విత్తనముల చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేయించు పనులు మోసుకొని వచ్చును. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం సీనులు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా నన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తిక వృక్షములని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాన స్థితి పొంది ఉన్నాము. చివరిగా ఒక మాట, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాయన మా దుఃఖమును ప్రతిగా సంతోషమును కలుగజేసి దేవుడు మీరు తండ్రి మీ యందు మీ భయభక్తులు కలిగి మీ ప్రేమలో కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.